ఈ పోచంపకుంట చెరువు గడ్డ మీద ఉన్న ప్రాంత వాసులము మేము అందరము. ఈ పోచంపకుంట చెరువులోకి వర్షాధారమైన నీళ్ళ కంటే ఈ మొత్తము అమాలివాడ, గోపాల్వాడ, అమాలివాడ, అశోక్ రోడ్ ప్రాంతం నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్తోనే ఇది నిండి ఉండడం వల్ల ఈ చెరువు మొత్తము మురిక్కుంటలాగా తయారైపోయి చుట్టుపక్కల మొత్తం కంపు వాసన లేవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కలుషితం అవుతూ ఉంది. ఈ చెరువు నీళ్ళే చుట్టుపక్కల బోర్లు వేసుకున్న వాళ్ళకి కలుషితమైన నీరే ఆ బోర్లకి రావడం జరుగుతూ ఉంది. ఈగలు, దోమలతోని మొత్తము వాతావరణం అంతా కలుషితం అయిపోయి రోగాల పాలన పడడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంవత్సరాల నుండి ఈ మురుగునీటితో నిండి ఉండడం వల్ల ఆ మురుగునీరుతోనే నిండి ఉంటా ఉంది. పోచమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా దుర్వాసన లేసి అసౌకర్యంగా ఉంటా ఉంది. అందుకనే దానిలో భాగంగానే ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మేము ఈ ప్రాంత వాసులం అందరము కలిసి తలా కొంత చందాలుగా వేసుకొని ఏదైతే డ్రైనేజీ వాటర్ ఉందో ఆ డ్రైనేజీ వాటర్ను చెరువులోకి డైరెక్ట్ రానియకుండా బయట నుండి బయటకే మళ్లించే మార్గము మేము తలా కొంత చందాలు వేసుకొని చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇంకా కొంతమంది పట్టా భూములకి వెళ్ళి కూడా మేము మా కొంత భూమిని పోయినా పర్వాలేదన్న ఉద్దేశంతో ఇక్కడ శ్రీరాములు గారు ఉన్నారు, ఈయన పట్టదారే. అవసరమైతే మేము మా పట్టా భూముల నుండే మేము ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే మళ్లింపు కాలువ ఏదైతే ఉందో మా పట్టా భూముల నుండి తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ దీనికి కొందరు దీంట్లో చేపలు పెంచాల్సింది ఉందని, లేకపోతే దీంట్లోకి డ్రైనేజ్ వాటర్ అట్లనే పోతుందని మాకు అభ్యంతరం చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేము ఈ ప్రాంత వాసులందరం కూడా కృతనిశ్చయంతో చాలా గట్టిన పట్టుదలతో ఉన్నాము. మేము ఇక్కడ ఈ కాలువ తీసుకొని డ్రైనేజ్ నీరుతో చెరువును నిండకుండా చూసుకుంటాం.